హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజు మనం వెల్లుల్లి కారం ఎగ్ రైస్ చేసుకుందాము. ఇది చాలా బాగుంటుంది. నోరు బాగాలేనప్పుడు ఏదైనా 5 మినిట్స్లో తొందరగా అయిపోవాలనుకున్నప్పుడు, మనకి టైం లేనప్పుడు ఇది చాలా తొందరగా చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఇట్లా ఒలుచుకొని ఇట్లా దీంట్లో వేసుకొని దంచుకోవచ్చు. మీకు టైం లేనప్పుడు మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నాకు టైం ఉంది కాబట్టి నేను ఇట్లా వేసుకొని దంచుతున్నాను. ఇప్పుడు వీటిని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటే కొంచెం బాగుంటుంది. మిక్సీలో అయితే మెత్తగా వస్తుంది కదండి, అందుకని నేను ఇట్లా దంచుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మొత్తాన్ని దంచేసి ఆ తర్వాత చూద్దాము ప్రాసెస్. వీటిని నేను ఫోన్ చేతిలో పట్టుకొని చేస్తున్నాను కదా, ఫోన్ పక్కన పెట్టేసి వీటిని మెత్తగా దంచుకొని ఆ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, మెత్తగా ఇట్లా కచ్చాపచ్చాగా దంచుకున్నాము. ఇప్పుడు వీటికి కావాల్సింది ఏంటంటే కొంచెం ఇక్కడ నేను మీకు వీడియోలో చూపించడానికి ఇంకోసేపు దంచానండి. ఇప్పుడు మనము ప్యాన్లో ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. దాంట్లో కొంచెం ఆవాల గింజలు వేసుకుందాం. ఆవాలు వేసుకొని అవి కొంచెం చిటపట అయిపోయాక మనకి ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్నాం కదా, అవి వెల్లుల్లి రెప్పలు ఇంత దంచి పెట్టుకున్నాం కదా, అవి దీంట్లో వేసుకొని పచ్చివాసన అనేది ఘాటు ఉంటుంది కదండి, అది పోయే వరకు ఇట్లా బాగా కలుపుకుందాము. ఇది కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుందండి, అప్పటిదాకా బాగా కొంచెం వేపుకుందాము. వేపితే నీట్గా ఉంటుంది. పచ్చివాసన అంతా పోయి మనకి పళ్ళకి కూడా తగలకుండా బాగుంటుంది. మనకి ఎక్కడ రైస్లో ఇంత కచ్చపచ్చగా దంచుకున్నారు కదా, నోట్లో తగులుతుంది అని కొందరికి నచ్చదు కదా. ఏది అట్లా ఏముండదండి, మెత్తగా అయిపోతుంది. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చాక వేపుకున్నాక దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. మనము మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కొంచెం వేగాక, ఎందుకంటే మనం రైస్ వేస్తాం కదా అప్పుడు తర్వాత వేగదు, అందుకని ఇప్పుడే కొంచెం వేపుకొని దీన్ని కొంచెం రోస్ట్ చేసేసుకున్నాము. ఇట్లా ఫ్రై చేసుకున్నాం మనము నీట్గా. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం మనకి ఏమేమి కావాలో ఇప్పుడు వేసుకుందాము. ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాము. ఉప్పు కూడా వేస్తాను ఉంటుంది ముందులో, చూడండి. ఇప్పుడు వీటి మూడింటిని మంచిగా కలుపుకొని కారం కూడా వేసాం కదా, కారం పచ్చివాసన పోయే వరకు కొంచెం అట్లా తిప్పుకుందాము. సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఇవంతా ప్రాసెస్ చేసేటప్పుడు, ఎందుకంటే కారం వేయగానే మాడిపోయింది అనుకోండి బాగోదు. అందుకని ముందే సిమ్లో పెట్టేసుకొని వెల్లుల్లి వేయగానే సిమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత కారం వేసుకోండి, అప్పుడు మంచిగా ఉంటుంది. ఇవి కొన్ని టిప్స్ అండి, అంతేను. ఇప్పుడు బాగా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేసుకుంటాను. నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. 3 ఎగ్స్ పగలగొట్టుకొని వేసేసుకుందాం మనము. ఇప్పుడు ఇట్లా ఒకటి వేసానండి, ఇంకా 2 అట్లనే వేస్తాను. వేసేసాక సాల్ట్ కొంచెం వేసేసి ఎల్లో వైట్ రెండు కలిసేలా కొంచెం అట్లా కలిపేసి కొంచెం సేపు మూత పెట్టేసి వదిలేసేయండి. అవి కొంచెం గట్టిగా ఉంటాయి, అంటే ముక్కలు అయిపోకుండా కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటాయి. అదే అట్లా కలుపుతూ ఉంటే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. అందుకని నేను అట్లా కొంచెం వైట్ ఎల్లో రెండు కలిసేలాగా కలిపేసి వదిలేసాను అనమాట. మీకు మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇట్లా వదిలేసేసి కొంచెం సేపు మూత పెట్టండి, అంచులంతా తీసేసి మూత పెడితే చూడండి పెద్ద పెద్ద ముక్కలుగానే అయిపోయింది. మీరు అనుకుంటారు కదా అట్లా చేస్తే చిన్న అయిపోతే అన్నంలో కలిసిపోతాయని, లేదు మీరే చూడండి పెద్ద పెద్ద ముక్కలే వచ్చినాయి. అంత పెద్ద ముక్కలు ఎందుకని కొంచెం కట్ చేస్తున్నాను కూడా చూడండి మీరే. ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా కలిపేకొని 2 మినిట్స్, ఆయిల్ కూడా అంత ఎక్కువ పట్టలేదు, మనం వేసిన దానికి సరిపోయింది, ఇంకా ఆయిల్ కూడా అవసరం లేదు. ఇప్పుడు మనము మొత్తం కలిపేసుకున్నాం కదా, దీంట్లోకి ఇప్పుడు ఇంకా రైస్ వేసేసుకోవాలి. మనము రైస్ వేసుకుందాము. ఇప్పుడు ఇంకా చూడండి రైస్ నేను 2 హస్తాలు వేస్తున్నాను. ఇది మీరు ప్లేట్లో పెట్టుకొని పొడిగా చేసుకునైనా వేసుకోవచ్చు. పొడిగా చేసేసుకుంటే మనకి కొంచెం తిప్పే దాంట్లో ఈజీ అవుతుంది. ఇట్లా వేసుకుంటే కొంచెం మనం గంటితో కూడా మన బాణటిలోనే ఇట్లా అనుకోవాల్సి వస్తుంది, అందుకనే ప్లేట్లోనే మంచిగా వేసుకోండి. నేను అట్లా వేసేసాను. ఇప్పుడు నీట్గా మొత్తం కలిపేసుకుందాం. చూడండి నీట్గా కలిసిపోయింది, మొత్తం ఎగ్ అంతా కలిసిపోయింది. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకొని, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. కొత్తిమీర వేసుకొని కొంచెం నీట్గా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. మళ్ళీ మొత్తం ఒకసారి కలిపాక మొత్తం అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ పిండుకోండి, లేదంటే
కొంచెం చేదొస్తదని అనుకుంటున్నాను. అందుకనే స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ పిండుతాను నేను ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్‌లోకి. నిమ్మకాయ పిండేసి ఒక 10 మినిట్స్ అట్లా మూత పెట్టేస్తే దానికి నీట్‌గా పడతది అన్నం రైస్‌కి మొత్తము. ఇప్పుడు ఈ టైంలో మీరు కొంచెం సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే ఓకే, లేకపోతే సాల్ట్ ఏసుకోండి. నాకైతే నీట్‌గా సరిపోయింది. అందుకని నేనేమి యాడ్ చేయట్లేదు. ఇప్పుడు నిమ్మకాయ ఏసాం కదా, మొత్తం కలిపేసేటట్టు మొత్తం కలుపుకొని ఆ తర్వాత కొంచెం పైన మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మనం వదిలేద్దాము. మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసేస్తాను ఇక్కడికి. ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత మనము ప్లేట్లో పెట్టేసుకొని తినేసి ఉల్లిపాయ నిమ్మకాయ కాంబినేషన్తో బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.